అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరలా 7వ రోజులోనికి కూడా మిమ్మల్ని అందరు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చూడండి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు ప్రతిరోజు. ఎంతమంది ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారండి. ఎంతమంది చివరి ముగింపు సభలకి ఎంతమంది సిద్ధపడుతున్నారు. మీరు మీ యొక్క గ్రామస్తులతో పాటు మీరు మీ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్న ఆ యొక్క గూగుల్ మీట్ లైవ్లో అందరూ కూడా పాల్గొనండి. మనం ఏమాత్రం కూడా టయాన్ని వృధా చేయక వీలైనంత మట్టుకు దేవునితో అంటు కట్టబడుతూ ప్రతిరోజు మనం ఆత్మలో ఎదగడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేద్దాం. కనుక వాక్యంలోనికి వెళ్తాం. ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకొని మీరు విశ్వసిస్తున్నారండి. మీ యొక్క విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకొని ఉంది. మీరు ఎవరిని బట్టి, దేనిని బట్టి మీ విశ్వాసం పనిచేస్తుంది. ఏ సామర్థ్యమును బట్టి మీ విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. చూడండి, నీ యొక్క జ్ఞానం ఏ విధంగా మనిషి యొక్క జ్ఞానం ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనిషి యొక్క సామర్థ్యమును బట్టే ఆ యొక్క వ్యక్తి విశ్వాసం పనిచేస్తుంది. హల్లెలూయా. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, నీ యొక్క సామర్థ్యము కొంచెమై ఉండొచ్చు, కానీ దేవుడు నువ్వు కొంచెంగానే నీ విశ్వాసం పనిచేస్తుందేమో. నువ్వు చేసే పనిలో నీ విశ్వాసం కొంచెంగానే పనిచేస్తుందేమో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకుని నీ విశ్వాసం పని చేయగలిగినట్లయితే, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని నీ విశ్వాసం పని చేయగలిగినట్లయితే నువ్వు అనేక కార్యాలలో నువ్వు ఘన విజయాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ సామర్థ్యము చూసుకొని నువ్వు వెళ్ళకు. ఎప్పుడు కూడా నీ సామర్థ్యం చూసుకొని నువ్వు ఆ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయకు. ఎప్పుడు కూడా నీ సామర్థ్యం చూసుకొని నువ్వు కృంగిపోకు. ఎప్పుడు కూడా నీ యొక్క కుటుంబపు యొక్క సామర్థ్యాన్ని చూసుకొని నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోకు. కానీ సమస్తమును చెయ్యగలిగిన దేవుని యందు నీవు విశ్వాసముంచి దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని నీవు నమ్మి ఆ ప్రతి కార్యమును నువ్వు జరిగించడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు, యోహాన్లు ఆ యొక్క చేపలు పట్టడానికి వెళ్తుంటారు కదండి. చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు రాత్రంతా కూడా ప్రయాసపడతారు. రాత్రంతా కూడా చేపలు వేసి అలసిపోయి మార్నింగ్ వచ్చి ఆ యొక్క వలలు క్లీన్ చేసుకుంటున్నప్పుడు యేసయ్య ఆ యొక్క సముద్రపు తీరానికి వచ్చి పేతురుతో అంటున్నాడు, ఇప్పుడు నా మాట చొప్పున ఇప్పుడు నువ్వు వలలు వేయు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, పేతురుని దోణను లోతులోకి నడిపించి ఇక్కడ వల వేయు అని అనగానే పేతురు అంటాడు, అవునయ్యా, ఇప్పుడు నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పేతురు దేవుని మాట చొప్పున అక్కడికి వలలు వేస్తాడో విస్తారమైన చేపలు పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుడు సమస్తమును కలగజేసిన వాడు. ఈ సృష్టి అంతా ఆయన ఆధీనములో ఉంది కదండి. ప్రతి పరిస్థితిని ఆయన నీకు అనుకూలంగా మార్చుస్తాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు కదా మోషే. నా బాహుబలమేమైనా తక్కువైనదా ఇశ్రాయేలు ప్రజలను నేను పోషించుకొనడానికి? హల్లెలూయా.
ఎప్పుడు నీ యొక్క శక్తిని బట్టి, నీ యొక్క జ్ఞానమును బట్టి, నీ యొక్క పలుకుబడిని బట్టి ఎప్పుడు కూడా నువ్వు మూవ్ అవ్వకు. ఏ విషయంలో అయినా సరే దేవుని శక్తిని ఆధారం చేసుకొని నీ యొక్క జీవితాన్ని నువ్వు ముందుకు కొనసాగించగలిగినట్లయితే, హల్లెలూయా హల్లెలూయా. మనం దావీదు గొలియాతులను చూస్తాం. దావీదు సామర్థ్యం గొలియాతు దగ్గర తక్కువే, కానీ దావీదు దేవుని శక్తిని ఆధారం చేసుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని, దావీదు ఎప్పుడైతే దేవుని చూసుకొని ఎప్పుడైతే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడో, ఆ యుద్ధంలో దావీదే ఘన విజయాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అక్కడ ఉంటున్న వాళ్ళ యొక్క అన్నలందరూ కూడా అంటారు, ఫిలిస్తీయులు అందరూ కూడా వీడు ఓడిపోతాడని దావీదుకు అందరూ గేలి చేస్తూ ఉంటారు. కానీ చివరికి గేలి చేసిన వారే దావీదును ఘనపరచడం ప్రారంభిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎట్లా సాధ్యమైంది అని అంటే, దావీదు దేవుని యొక్క సామర్థ్యము చూసుకొని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తాడు. హల్లెలూయా. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. అందుకనే దావీదు దేవునిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగినప్పుడు దావీదు ఘన విజయాన్ని చూస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించాలి అని అంటే, నీవు నీ యొక్క జ్ఞానమును బట్టి, నీ యొక్క సామర్థ్యమును బట్టి, మనుషుల జ్ఞానమును బట్టి, మనుషుల సామర్థ్యమును బట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ముందుకు కొనసాగకు. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ముందుకు కొనసాగినట్లయితే నీవు శూర కార్యములను జరిగించబోతున్నావు. నువ్వు ఏటినైతే సాధించలేవో ఆ ప్రతివి దేవుని యొక్క సామర్థ్యము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు ప్రతివి సాధించగలగబోతున్నావు. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే కూడా నువ్వు దేవునిని చూసుకొని నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఏమాత్రం కూడా కృంగిపోకు, ఏమాత్రం కూడా అలసిపోకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నాయన ఈరోజు అద్భుతమైన రీతిలో తండ్రి, ఇదిగో నాయన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తా వస్తున్నాను తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే ఈ వర్తమానం వింటున్నారో నాయన, ఇదిగో నాయన వారి యొక్క జ్ఞానమును చూసుకొని, వారి యొక్క సామర్థ్యం చూసుకొని, ఇదిగో నాయన వారి మూవ్ అవ్వద్దు కానీ తండ్రి, వారి యొక్క పరిస్థితులలో తండ్రి నీ యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఎదుగు నాయన వారు ముందుకు కొనసాగే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మీరందరూ కూడా ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా మార్నింగ్, ఈవినింగ్ గూగుల్ మీట్లో లైవ్లో అందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభకు మీరందరూ కూడా సిద్ధపడండి. స్థలం వచ్చేసరికి రాయకోడికి, ఇక్కడ కప్పాడికి మధ్యలో, రాయకోడు కప్పాడు మధ్యలో మెయిన్ రోడ్కే ఉంటుంది కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు మీ కుటుంబ సమేతముగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరలా మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.